This video reflects my personal opinions and experiences. I am not a financial advisor, and this is not financial advice. Never invest money you can't afford to lose. Always do your own research. Consult a professional if needed. But remember, nothing is 100% guaranteed. Hey guys, welcome back to the channel. మార్కెట్ ఓవర్వ్యూ గురించి ఒక క్విక్ అప్డేట్ చేసి మీకోసం చాలా కాలం అయింది. అండ్ హియర్ వీఆర్ టుడే. మీకు ఒక క్విక్ రీక్యాప్ అండ్ ఆల్సో కంప్లీట్ ఓవర్వ్యూ ఇద్దామని చెప్పి ఈరోజు ఒక షార్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. లెట్స్ గో అండ్ సీ వాట్ హ్యాపెండ్ సో ఫార్. August 4th మీరు ఒకవేళ మన ఛానల్లో ఉండుంటే టెలిగ్రామ్ ఛానల్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఫర్ ద హోల్ మంత్ నేను మొత్తం కూడా షేర్ చేసేసాను ఆల్రెడీ. సో ఇఫ్ యు ఆర్ నాట్ వాచింగ్ దాట్, ఇట్స్ రియల్లీ వర్త్ బీయింగ్ దేర్ ఇన్ అవర్ కమ్యూనిటీ. సో ఎవ్రీ సండే మనకి పంప్స్ వస్తున్నాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఆ సండే కూడా పంప్ అవుతుందని చెప్పి ఒక అప్రాక్సిమేట్ సండే పోస్ట్ చేసి ఉంటాను. అండ్ మీకు ఒక కంప్లీట్ ఓవర్ ఇక్కడ నేను ఇచ్చేసాను. ఒక చిన్న ఆల్ట్రన్ రాబోతుంది. ఆల్ట్ కాయిన్స్ కొంచెం ఒక మంచి పొజిషన్లో కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో 23rd August డేంజర్ డేట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ షిఫ్ట్ని నేను ఎప్పటి నుంచి చూస్తున్నానంటే August 8th అండ్ August 9th దగ్గర నుంచి డెవలప్ అవుతుందని చెప్పి నేను ఓవర్వ్యూ మొత్తం ఇచ్చేసాను. August 4th ఇచ్చాను. నేను ఈ అప్డేట్ ఇచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా ప్యానిక్ అయిపోయి ఉన్నారనమాట. క్రిప్టోలో ట్విట్టర్ ఛానల్స్ అన్నీ, పబ్లిక్ ఛానల్స్ అన్నీ కూడా 90,000 BTC అని చెప్తుంటే మీరు ఒక్కళ్ళే ఆపోజిట్గా ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చాలామంది డౌట్ఫుల్గా ఫీల్ అయ్యారనమాట. ఎన్నో మెసేజ్లు వచ్చినాయి. అండ్ ఆ తర్వాత కూడా నేను August 6th మళ్ళీ క్లారిటీ ఇచ్చిన ఆ మెసేజ్ల తర్వాత ఎప్పటికప్పుడు నేను కంప్లీట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తూనే ఉన్నాను. స్టిల్ నా బయాస్ ఏం మార్చకుండా 8th August నుంచే నేను ఒక మంచి మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పాను. 24th August ఆర్ 23rd August నా డేంజర్ డేట్ ఉందని చెప్పాను. అక్కడికి మీరు సెక్యూర్ చేసుకోవాలని చెప్పాను. ప్రతి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తూనే ఉన్నాను అనమాట. అండ్ రీసెంట్గా చూసుకుంటే కనుక ట్విట్టర్లో ఈ పోస్ట్స్ అన్నీ కూడా నేను ట్విట్టర్లో కూడా ఇప్పుడు మీకోసం యాక్టివ్గా ఉంటున్నాను నేను. సో ఇఫ్ యు ఆర్ నాట్ యెట్ ఫాలోయింగ్ మీ ఆన్ ట్విట్టర్ ఆర్ టెలిగ్రామ్, మీరు చాలా మిస్ అవుట్ అయిపోతున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు ఫాలో ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్, సో డెఫినెట్లీ ఈ రెండు ఛానల్స్ కూడా వర్త్ వైల్ అనిపించుకుంటాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బిట్ కాయిన్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. సో బిట్ కాయిన్ గురించి ఒక పోస్ట్లో నేను మెన్షన్ చేశాను దట్ ఐఎమ్ సీయింగ్ 111K బిట్ కాయిన్ సూన్ అని చెప్పి. ఆ ప్యాటర్న్ కూడా ఏ విధంగా ఉంటుంది, ఏ పాత్లో బిట్ కాయిన్ ఫాలో అవుతుంది, ఎలా టచ్ అవుతుంది అనేది కూడా నేను ఒక కంప్లీట్ ఎక్స్పెక్టేషన్ కూడా ఇచ్చేసాను. దిస్ వాజ్ గివెన్ ఆన్ August 7th. సో ఇదంతా స్టార్ట్ అవ్వకముందే మీకు ఒక కంప్లీట్ బ్లూ ప్రింట్తో నేను చార్ట్స్ని కూడా పోస్ట్ చేస్తున్నాను ట్విట్టర్లో. ఇలాగా మనం ఒక డౌన్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టువర్డ్స్ మై ఆర్డర్ బ్లాక్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్ అనమాట. ఆ ఆర్డర్ బ్లాక్ టచ్ అయితే కనుక దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్దర్ మూమెంట్ ఇన్ ఈవెన్ బిట్ కాయిన్ అండ్ ఆల్సో ఆల్ ద మార్కెట్. సో సేమ్ ఫిగర్ అనమాట. జస్ట్ కొంచెం ఈ ట్రెండ్ లైన్స్ ఒక్కరో ఎక్స్టెండ్ అయినాయి అనమాట. బికాస్ ఇట్ వాస్ గివింగ్ యూ అ ఫేక్ మూవ్ టు ద అప్ సైడ్. ఈ పైన ఈ కరెక్ట్గా ఈ విక్ ఎక్కడైతే వచ్చిందో ఈ విక్ దగ్గర మీకు లిక్విడిటీని తీసేయడానికి మనకి మూవ్ పై దాకా వెళ్ళి ఆ లిక్విడిటీని గ్రాప్ చేసుకొని మళ్ళీ కిందకి రావడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్ సినారియో అయితే ఏమీ చేంజ్ అవ్వలేదు. రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ ప్యాటర్న్ జనరల్గా మనకి డౌన్వర్డ్స్ బ్రేక్ అవ్వాలి. సో పైకి వెళ్తుంటే అది ఆల్మోస్ట్ ఫేక్ అవుట్ అనే నాకు అర్థమైంది. అండ్ ఆల్సో ఐ వాజ్ స్టికింగ్ టు ఇట్. సో ఇది నా లేటెస్ట్ చార్ట్ అనమాట. సో 2-day టైం ఫ్రేమ్లో కూడా ఇది కంప్లీట్లీ వ్యాలిడ్గా హోల్డ్ చేస్తుందని చెప్పాను. సో డైలీలో ఫర్ ఎగ్జాంపుల్ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చినా కానీ మనకి 3-dayలో కానీ 2-dayలో కానీ వీక్లీలో కానీ మనకి ఏంటంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్లో అవి వ్యాలిడ్ సినారియోస్ లాగా మనకు కనిపిస్తే ఆబ్వియస్లీ వీఆర్ గోయింగ్ ఫర్ ద ఎక్స్పెక్టెడ్ సినారియో అనమాట. దీన్ని ఇంకా పర్ఫెక్ట్గా విజువలైజ్ చేయాలంటే మీకు క్యాండిల్స్ కాకుండా మీకు సింపుల్గా లైన్ టూల్ తీసుకుంటున్నాను. సో లైన్ చార్ట్లో మీకు ఎగ్జాక్ట్గా క్యాండిల్ క్లోజింగ్స్ మనకి కనిపిస్తాయి అనమాట. సో దట్ ఫేక్ బ్రేక్అవుట్స్ ఏంటి ఇవన్నీ కూడా గెస్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. అంటే క్లియర్గా ఉంటుంది అనమాట విజువల్స్. సో ఎగ్జాక్ట్లీ ఇదే పాత్లో ట్రావెల్ చేసి మళ్ళీ ఇలాగ ఈ పాత్లో అప్వర్డ్స్ ట్రావెల్ చేసి దాన్ని బ్రేక్ డౌన్ జరిగిందనమాట. కరెంట్లీ ఇట్ ఈస్ సిట్టింగ్ ఎట్ 115K. ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంది. ఒకవేళ ఇన్ కేస్ దీన్ని కూడా బ్రేక్ చేసి మనం కిందకి వెళ్తే వీఆర్ ప్రాబబ్లీ గోయింగ్ టు దిస్ గ్రీన్ బాక్స్. అండ్ ఆల్సో మన ఇంపార్టెంట్ OB ప్లస్ని మనకి టచ్ చేస్తే ఇది ఇంపార్టెంట్ డిమాండ్ జోన్ అనమాట. ఇక్కడ నుంచి మనకు బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. అది బిట్ కాయిన్ గురించి ఓవరాల్ అప్డేట్. మరి అలానే ఒక FAQ పోస్ట్ కూడా రాశాను అనమాట. ఇఫ్ ఎవ్రీవన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ బిట్ కాయిన్ టు గో డౌన్, మరి ఈథీరియం అండ్ ఆల్ట్ కాయిన్స్ గురించి ఏంటి అనేది కూడా మనం చూసాం. ఈథీరియం యాక్చువల్గా
ఒక పవర్ఫుల్ రెసిస్టెన్స్ బాక్స్ దగ్గరికి వచ్చి మనకి కిందకి ట్యాప్ అవుతుందని చెప్పి అనుకుంటూనే ఉన్నాము. వేరాజ్ దిస్ అప్డేట్ లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ దిస్ వెన్ ఐ యాక్చువల్లీ పోస్టెడ్ ఇట్. August 13th నేను ఈ పోస్ట్ చేశాను. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఇట్ ఈస్ గోయింగ్ త్రూ దిస్ రైజింగ్ ఛానల్ ప్యాటర్న్ అండ్ ఒక కంప్లీట్గా కిందకి బ్రేక్ డౌన్ అవుతుందని చెప్పి నేను ఇచ్చి టార్గెట్ అప్రాక్సిమేట్లీ 4250 లెవెల్ ఇచ్చాను, విచ్ ఈస్ మై ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ సపోర్ట్ అనమాట. అనుకున్న విధంగానే మనకి మూవ్ కంప్లీట్ అయింది. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇథీరియం, సో ఇథీరియం చార్ట్ ఓపెన్ చేస్తున్నాను నేను. సో ఐఎమ్ స్విచింగ్ బ్యాక్ టు క్యాండిల్స్. సో అవర్లీ చార్ట్కి మీరు వెళ్ళినా కానీ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ మై ఎగ్జాక్ట్ సపోర్ట్. సో సపోర్ట్కి మనకు రీచ్ అయింది అండ్ ఆల్సో 4250 లెవెల్ టచ్ అయ్యాము. అండ్ హార్డ్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టు ద మ్యాక్స్ లెవెల్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ $4,000 అనమాట. అంటే అంత దాకా కూడా రాకపోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్. మీరు డైలీలో చూసుకున్నా కానీ ఇది నా బాక్స్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వకపోతే మనం యాక్చువల్లీ ఇక్కడే రిజెక్షన్ ఎక్స్పెక్ట్ చేసి ఈ లెవెల్ రీచ్ అయ్యేలాగా మనం ఆలోచించేవాళ్ళం. బట్ బ్రేక్అవుట్ కంప్లీట్గా అయ్యి ఒక కంప్లీట్ రెసిస్టెన్స్ జోన్ అంటే సప్లై జోన్లోకి వచ్చింది కాబట్టి మనం అక్కడ రిజెక్షన్ ఎక్స్పెక్ట్ చేసాము, విచ్ ఈస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ రైట్ నౌ. బిట్కాయిన్లో 111K లెవెల్ రీచ్ అయ్యే టైంకి మీరు ఇథీరియం అండ్ ఆల్సో ఆల్ట్ కాయిన్స్లో పొజిషన్ అయితే నేను చెప్పిన నెక్స్ట్ వీక్ యూఫోరియా స్టేజ్లోకి మీరు ఎంటర్ అవుతారనమాట. సో ప్రాబబ్లీ ఈ మంత్ ఎండ్ లోపల నేను ఇంకా స్టిల్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూఫోరియా స్టేజ్ టు కిక్ ఇన్. ఎందుకంటే ఒక పవర్ఫుల్ ఆల్టర్న్లోకి వెళ్తున్నామేమో అని చెప్పి రీటైల్ని ట్రాప్ చేసి ఒక మూవ్ వస్తుందన్నమాట, ఒక వార్మప్ ఆల్టర్న్ లాగా. ఆ మినీ పంప్స్ని క్యాప్చర్ చేయడానికి మనం టార్గెట్ పెట్టుకొని ఈ షార్ట్ టర్మ్లో మనం పొజిషన్స్ని ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఇథీరియం ఈజ్ వే అహెడ్ అనమాట. సో మనకి నిజంగా మంచి మంచి పొజిషన్లో అయితే ఇథీరియం కనిపిస్తుంది. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వెరీ డీసెంట్ టార్గెట్ ఆఫ్ $5,000 లెవెల్ అనమాట. సో ఈ పైన లిక్విడిటీని గ్రాబ్ చేసుకోవాలని నేను ఎలా అయితే మీకు మూవ్ చెప్పానో 4800 పైన మనకి లిక్విడిటీ టూ మచ్గా బిల్డ్ అయి ఉంటుందన్నమాట, ప్రీవియస్ ఆల్ టైమ్ హై లెవెల్స్ కాబట్టి. సో దీనిపైన లిక్విడిటీ గ్రాబ్ చేసుకోవడానికి వీఆర్ గోయింగ్ టు $5,000 లెవెల్ ఆర్ ఈవెన్ హయ్యర్. మనకు చెప్పలేము ఎందుకంటే ఇథీరియంకి ఎక్కువ మొమెంటం ఉంది అండ్ ఆల్సో ఇథీరియం హెవీలీ బుల్లిష్ చార్ట్ అనమాట. అండ్ ఆల్సో మై ఫేవరెట్ కాయిన్ ఫర్ దిస్ బుల్ రన్. సో $1,400 లెవెల్ దగ్గర నుంచి నేను ఆల్మోస్ట్ మిమ్మల్ని బై చేయమని చెప్తూనే ఉన్నాను. $2,000 దగ్గర, $1,500 లెవెల్స్ దగ్గర. సో ప్రతిసారి మన డైమండ్ బయింగ్ జోన్స్కి వచ్చినప్పుడు మనం బై చేస్తూనే ఉంటే ఆబ్వియస్లీ యూ విల్ బీ ఇన్ ప్రాఫిట్స్ బై నౌ. మరి అదేవిధంగా ఈ హెవీ డిమాండ్ జోన్లో మనం బై చేస్తే షార్ట్ టర్మ్ మూవ్ కోసం మీరు ఒక $5,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు టు టేక్ అవుట్ ఆల్ దట్ లిక్విడిటీ ఆర్ టు బిల్డప్ మొమెంటమ్ అనమాట. ఈ వచ్చే మినీ పంప్ ఏదైతే ఉందో అక్కడ మీరు ట్రాప్ అవ్వకుండా నేను 24th డేట్ని అండ్ ఆల్సో మంత్ ఎండ్ లోపు నేను మీకు ఒక డేంజర్ డేట్ని ఇచ్చాను, సో దట్ యూ విల్ బీ కాషియస్ అబౌట్ దిస్. అండ్ ఒక చిన్న షిఫ్ట్ జరిగిందనమాట మనకి. ఇదివరకులాగా మనకి బిట్ కాయిన్ ఇలాగ డ్రాస్టిక్గా ఫాలో అయినప్పుడు మనకి ఆల్ట్ కాయిన్స్ క్రష్ అయ్యేవన్నమాట, దాదాపు 10%, 20% అలాగా క్రాష్ అయ్యేవి. బట్ యూఆర్ లుకింగ్ ఎట్ ఇథీరియం స్ట్రెంగ్త్ని చూసి ఆబ్వియస్లీ మనకి ఏంటంటే మార్కెట్ రొటేషన్, మనీ ఫ్లో రొటేషన్ జరుగుతుంది బిట్ కాయిన్ టు ఇథీరియం టు ఆల్ట్ కాయిన్స్. సో ఆల్ట్ కాయిన్స్ మనకు కొంచెం స్ట్రాంగ్ కనిపించడం మీరు చూస్తున్నారు బికాస్ ఆఫ్ ఆల్ దట్ డామినెన్స్. సో ఈ డామినెన్స్ కూడా ఎలాగ పర్ఫామ్ చేస్తుంది, డామినెన్స్ యొక్క ఎక్స్పెక్టెడ్ మూవ్ ఏంటి, మేజర్ సపోర్ట్లోకి మనం మూవ్ అవుతున్నాం అని చెప్పి ఇవన్నీ కూడా నేను చార్ట్స్ మెన్షన్ చేస్తూనే ఉన్నాను, మీకు ఇస్తూనే ఉన్నాను. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, బట్ మీకు షార్ట్ టర్మ్ మూమెంట్స్ కోసం ఈ 111K బిట్ కాయిన్ లెవెల్ మీరు చూస్తే కనుక ఇథీరియంలో అండ్ ఆల్సో మేజర్ ఆల్ట్ కాయిన్స్ లైక్ టాప్ 30 పెయిర్స్ మీరు తీసుకుని కాయిన్ మార్కెట్ క్యాప్లోకి మీరు వెళ్ళండి. లైక్ ఇక్కడ కనిపించే మీ టాప్ 30 పెయిర్స్ ఏవైతే ఉన్నాయో 20 పెయిర్స్ అనుకోండి లేదా 30 పెయిర్స్ అనుకోండి, ఇవన్నీ కూడా వెరీ వెరీ సాలిడ్ పొజిషన్స్ అవుతాయి అనమాట ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు బై సంథింగ్ ఎట్ 111K ఫర్ షార్ట్ టర్మ్. ఎందుకంటే సెప్టెంబర్లో మళ్ళీ నేను డంప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి రీసెంట్గా వచ్చిన బ్యాడ్ పీపీఐ న్యూస్ వల్ల మనకి ఏంటంటే ఎక్స్పెక్టెడ్ మనకి నెక్స్ట్ సిపిఐ డేటా హార్ష్గా ఉండబోతుంది. ఎక్స్పెక్టెడ్ థింగ్ ఈజ్ మనకి ఏంటంటే సెప్టెంబర్ ఓవరాల్గా నెగిటివ్ డైరెక్షన్లో కనిపిస్తుంది అండ్ అక్కడ మనకి మార్కెట్ మొత్తానికి కూడా డీప్ బయింగ్ జోన్స్ దొరుకుతాయి అనమాట ఫర్ ద అల్టిమేట్ బుల్ ర్యాలీ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో దట్స్ హౌ ఐఎమ్ లుకింగ్ ఎట్ ద మార్కెట్స్. ఎందుకంటే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బీ ఇంపార్టెంట్ బ్లాస్టింగ్ మంత్స్ అనమాట ఫర్ ద హోల్ బుల్ రన్. ఈ బుల్ రన్ వచ్చేదే ఒక్క పర్టికులర్ మొమెంట్ కాబట్టి ఆ మొమెంట్ ఎంతో కాలం నిలవదు, చూస్తుండగానే ఎగిరిపోతూ ఉంటుందన్నమాట ఆ టైం. సో ఇట్ విల్ బీ వెరీ వెరీ క్విక్. చెప్పాలంటే యూ కెన్ గో వే అప్ టు ఈవెన్ 40 పెయిర్స్ అనుకోండి. సో దీనిలో కొంచెం మంచి మంచి ఆల్ట్ కాయిన్స్ ఉన్నాయన్నమాట, వెరీ వెరీ గుడ్ పొజిషన్స్ మనకి ఫామ్ అవుతాయి.
ఇఫ్ యూ వాంట్ టు బై మీరు ఏంటంటే 111K దగ్గర షార్ట్ టర్మ్ సినారియో కోసం మీరు బై చేసుకోవచ్చు. బికాజ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ గ్రేట్ ఆల్ట్రన్ అంటే ఫేక్ ఆల్ట్రన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ చిన్న మినీ ఆల్ట్రన్ అనేది అండ్ ఆల్సో ఫేక్ యూఫోరియా అనేది బిల్డ్ అవడం నేను చూస్తున్నాను ఇన్ దిస్ ఆగస్ట్. దట్స్ ఆల్ గైస్, ఒక చిన్న క్విక్ ఓవర్వ్యూ అనమాట. నేనైతే నా 111K పొజిషన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను టు బై ఎవ్రీథింగ్ ఫర్ ద షార్ట్ టర్మ్. మళ్ళీ చెప్తున్నాను, నథింగ్ ఈజ్ ఫైనాన్షియల్ అడ్వైస్ బికాస్ if you manage your risk and take your positions accordingly, then everything works out in favor of your risk management. అది గైస్ మార్కెట్ యొక్క లేటెస్ట్ అప్డేట్. అండ్ ఆల్సో ఇవన్నీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక ట్విట్టర్లో అండ్ టెలిగ్రామ్లో తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. మీ అందరికీ తెలిసిన విషయమే, మన రీసెంట్ యూట్యూబ్ అటాక్ తర్వాత ఇది మన న్యూ ఛానల్ మనం లాంచ్ చేసి వీడియోస్ చేసుకుంటున్నాము విత్ న్యూ గైడ్ లైన్స్. ప్రాబ్లమ్స్ ఏవైనా సరే మనమైతే కన్సిస్టెంట్గా రూల్స్ అండ్ గైడ్ లైన్స్కి స్టిక్ ఆన్ అవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. సో రెస్ట్ ఈజ్ ఆల్ యూజర్స్ చాయిస్. మీ అందరూ ఈ న్యూ ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటూ, షేర్ చేస్తారనుకుంటూ ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.